హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ బై ప్రమీణ. ఈరోజు మా ఇంట్లో వాటర్ మిలన్తో జ్యూస్ ఎలా చేసానో చూద్దాం రండి. ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి. తర్వాత వాటర్ మిలన్ని ఈ విధంగా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. అయ్యాక ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ ఫిల్టర్ను క్లాత్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకున్నాక ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్ కూడా యూజ్ చేసి ఫిల్టర్ చేసిన జ్యూస్ మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి. చూడండి. ఈ విధంగా అయ్యాక మరొక జ్యూస్ కోసం అదే దాంట్లో కొన్ని వాటర్ మిలన్ ముక్కలు, కొంచెం షుగర్, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని ఇందులోనే మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. చూడండి. 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలు వేసుకున్నాక ఇందులో మనం కాచి చల్లారబెట్టిన పాలు కొన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ అయ్యాక దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిపోయాక ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్ వేసుకొని దీన్ని మొత్తాన్ని ఆ గ్లాస్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉంటాయి కదా, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు దీంట్లో యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన కొన్ని బాదం కూడా యాడ్ చేసుకుంటే పిల్లలకు చాలా ఇష్టంగా తాగుతారు. సో కొంచెం బాదం కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి. ఎంత సింపుల్ ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది. టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి. Thank you for watching. Please subscribe to my channel.